వైసీపీ పార్టీని బలోపేతం చేసి మరోసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రిని చేసేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి కృషి చేయాలని ఎంపీపీ అరుణారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పాదర్తి హరినాథ్ రెడ్డిలు పేర్కొన్నారు. ఓజిలి వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు నాయుడు అంటే మోసం అనే కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. వెన్నుపోటు దిన పుస్తకాన్ని ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పాటై 1 సంవత్సరం పూర్తయిన మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చకపోవటం శోచనీయమన్నారు. ఎంతమంది లబ్ధి చేకూరలేదు, ఎన్నింటిలో మోసం చేశాడు. మీ చేతిలో పెన్ ఉంది, మీ చేతిలో బుక్ ఉంది, పేపర్ ఉంది, మీరేమి రాస్తారో మీ కళ్ళకు కనబడే మోసం రాయండి. మేము చెప్పే మోసాలు రాయాల్సిన అవసరమే లేదు. చంద్రబాబు అంటే మోసం, ఇది మేము చెప్పేదే కాకుండా ప్రెస్ వాళ్ళకి ముందు అందరికీ తెలిసిన విషయాలు. మీరు ఏమి రాయాలన్నా అతను చేస్తున్నటువంటి రాయండి. అతను ఏది చేసేది లేదు, చూపిస్తున్నాడు, అంతా బొమ్మను చూపిస్తున్నాడు. మనం ఎందరో ముత్తుకోవడం తప్ప ఆయన చేసే పని ఆయన చేస్తున్నాడు. ఏమి చేస్తుండేవాడు కాదు ఇప్పటి వరకు కూడా. మనం ఏంటంటే అతను ముందుగా పడుస్తూ ఉన్నాం, అది చేయలేదు ఇది చేయలేదు కంటే నిన్న వచ్చి ఆయన వచ్చి తల్లికి వందనం అన్నాడు. ఒకరు మా ఊర్లో వచ్చి దాదాపు 70-80 మంది మొత్తం కలిస్తే జగన్ అంటే నమ్మకం, చంద్రబాబు అంటే మోసం. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రజలు ఎంత ప్రశాంతంగా నిర్భయంగా ఉన్నారు. ఈరోజు చంద్రబాబు గారి పరిపాలనలో ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పాలవుతున్నారు. మళ్ళీ కూడా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమిష్టి నాయకత్వంలో గుర్తుకొచ్చి 2024-25 చంద్రబాబు అంటే మోసం 1 సంవత్సరం పరిపాలన. 1 సీటు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన తర్వాత మనం ఎన్నికల మేనిఫెస్టోలో ఎన్నికలప్పుడు మనం ఇచ్చినటువంటి ప్రచారంలో కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 1 ఇయర్ తర్వాత నేను 4 సంవత్సరాలు ఈ పథకాలన్నీ అమలు చేస్తాను అని నేను చెప్పాను. కానీ 151 సీటు వచ్చిన దానివల్ల తొలి సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు అమలు చేశారు. అందువల్ల జగన్ అంటే నమ్మకం. ఏ హామీ అయితే చెప్పామో అన్నింటిలో 95-99% దాకా మనం హామీలన్నీ పూర్తి చేసాం. 5 సంవత్సరాలు చేసాం. మనం చెప్పింది వాస్తవంగా 4 ఏళ్ళు, కానీ మనం 5 ఏళ్ళు చేసాం. అదే చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్ వచ్చేటప్పటికి అంటే గత గవర్నమెంట్ జగన్ 150 రూపాయలకి బెల్ట్ షాపులు అమ్ముతున్నారు. ఈరోజు నీళ్ళైనా దొరకలేమో కానీ ప్రతి పల్లెలో బెల్ట్ షాప్ ఉంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. మా గవర్నమెంట్లో ఎవరన్నా 3 కోట్ల పైన కొనుక్కోపోతే వాడి మీద కేసు రాసేది. ఈరోజు మీ ఇంటి పక్కన అమ్ముతున్నారు, మీరు చూస్తూనే ఉన్నారు. మీరు వార్త రాస్తే మీకేం జరగద్దో మీకే తెలుసు. మీకు వార్త రాసే ధైర్యం కూడా లేదు. ఎందుకంటే మీకు పెళ్ళాం పిల్లకాయలు కాపురాలు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి. కొమ్మినైనటోడికే దిక్కు లేకపోతే ఇక సాధారణ విలేకరులు మీకేమాత్రం ఉంటుందో మీరే గ్రహించండి.